గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు ఈ 26,178లో అయితే ఓపెన్ మాత్రం మనకు 26,143లో ఓపెన్ అయింది. లో చూసినట్లయితే మనకు 26,067 దాకా వెళ్ళడం జరిగింది. రేపు మనకు ఎక్స్పైరీ ఉంది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 26,400 పిఈ మరియు 25,800 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పిఈని గమనిద్దాం. ఇందులో పిఈని గమనించినట్లయితే ఇది మనకు ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ మార్కెట్ మనకు ఇందులోనే ఉంది. ఈ 945 దాకా. ఓకేనా, ఇది మన 945 క్యాండిల్. ఇది 945 క్యాండిల్ నుంచి మళ్ళీ రిజెక్ట్ అవ్వడం జరిగింది. రిజెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ను ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మళ్ళీ మూమెంటం తీసుకుంది ఇక్కడ నుంచి. ఓకేనా, మూమెంటం తీసుకునేది మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంది. ఇక్కడ వాళ్ళ తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంది. ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడ మనకు మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న సిఈ ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. 915 క్యాండిల్ ఇది కూడా ఇందులోనే మూమెంటం తీసుకుంది. మళ్ళీ ఇది ఈ 945 క్యాండిల్. ఇది 945 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇది 915 క్యాండిల్ మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హై దాకా వెళ్ళడం జరిగింది. కర్రాక ఇక్కడ 15 క్యాండిల్ క్లోజింగ్ క్యాండిల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది ఈ 915 క్యాండిల్ మీద ఈ దీని నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇది కరెక్ట్ మనకు ఈ షేప్ అనేది ఎక్కడ కరెక్ట్ ఏర్పడలేదు ఈరోజు ఇది సిఈలో, అర్థమవుతుందా. ఆ తర్వాత ఇది 373 దాకా వెళ్ళి క్లోజ్ అయిపోయింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఈ 26,250 సిఈ ఒకసారి చూసినట్లయితే ఇది మనకు ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ ఏర్పడ్డది 55 రూపాయల నుండి మార్కెట్ అనేది ఎక్కడి నుంచి ఏర్పడ్డది 77 రూపాయల నుంచి వెళ్ళి 54 రూపాయలు రావడం జరిగింది. తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఇది ఈ 945 నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుని ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 62 రూపాయల నుంచి మళ్ళీ ఇది 80 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ 63 రూపాయల నుండి మళ్ళీ ఇది 78 రూపాయలకు. మళ్ళీ ఇది చివరిగా చూసినట్లయితే ఇది మనకు 42 రూపాయలు ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 58 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, దీంట్లో మనకు కరెక్ట్ యూ షేప్ అనేది రాలేదు. ఇక్కడ వచ్చింది కానీ మూమెంటం మనకి ఇక్కడ ఒకటే క్యాండిల్ తోటి వెళ్ళిపోయి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే 26,200 ఇది నేను క్లోజింగ్. ఇది మనకు 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 74 రూపాయల నుండి ఇది మనకు 115 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 81 రూపాయల నుండి మళ్ళీ ఇది 110 రూపాయలకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 58 రూపాయల నుండి ఇక్కడ నుండి 58 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 83 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ కూడా మనకు యూ షేప్ బ్రాండ్ తీసుకుంది. ఇక్కడ ఇది 11-20కి. తర్వాత ఇక్కడ నుండి 102 రూపాయలకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇది మనకు 83 రూపాయల నుండి ఒకటే క్యాండిల్ తోటి ఇది 103 రూపాయలకు దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 26,150 సి ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి ఇది 142 రూపాయల నుండి ఎక్కడ రావడం జరిగింది. ఇది 95 రూపాయలు రావడం జరిగింది. మళ్ళీ ఇది ఇక్కడ ఇది 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 195 రూపాయల నుంచి ఇది 145 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 105 రూపాయల నుండి మళ్ళీ ఇది 138 రూపాయలకు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చివరిగా 78 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు. మళ్ళీ ఇది 81 రూపాయల నుండి 106 రూపాయల నుండి మళ్ళీ వెళ్ళి తర్వాత 103 రూపాయలు 102 రూపాయలు క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది సిఈలో జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీలోను గమనిస్తే ఇక్కడ 26,100 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది 915 క్యాండిల్.
ఇక్కడ మనకు యూ షేప్ లాగా ఏర్పడింది. ఇక్కడ మళ్ళీ మనకు రూ. 58 నుండి మళ్ళీ ఇది రూ. 72, తర్వాత మళ్ళీ ఇది రూ. 55 నుండి మళ్ళీ చూసుకుంటే ఇది రూ. 93 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ ఇది రూ. 74 నుండి ఓకే రూ. 75 నుండి ఇది మళ్ళీ ఇది రూ. 74 నుండి మళ్ళీ ఇది రూ. 92, తర్వాత మళ్ళీ ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. ఓకేనా. మనం ఎప్పుడైనా సరే మనం యూ షేప్లో చూసుకోవాలి. కరెక్ట్ షేప్ అని వచ్చిన తర్వాత మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ అని తీసుకుంది పిఈ. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 26,150 పిఈ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. రూ. 90 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 120కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది రూ. 75 నుండి ఇది రూ. 98, మళ్ళీ ఇది ఇక్కడ రూ. 74 నుండి మళ్ళీ ఇది రూ. 93. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రూ. 76 నుండి మళ్ళీ ఇది రూ. 118, మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 90 నుండి మళ్ళీ ఇది రూ. 118. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది ఈ విధంగా. ఓకేనా. అదేవిధంగా చివరిగా చూసినట్లయితే ఈ 26,200 పిఈ ఓకే. ఇది మన నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది రూ. 105 నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది రూ. 145కి వెళ్ళింది. ఇక్కడ 915 క్యాండిల్ బ్రేక్ అవ్వట్లేదు మీరు గమనించినట్లయితే. ఓకేనా. ఇది మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ నుండి ఇక్కడ 10-15కి ఇది రూ. 95 నుండి ఇది రూ. 124కి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయ్యి రూ. 94 నుండి మళ్ళీ ఇది రూ. 118, మళ్ళీ ఇది రూ. 90 నుండి మళ్ళీ ఇది రూ. 147, తర్వాత మళ్ళీ ఇది రూ. 124 నుండి మళ్ళీ ఇది రూ. 149, తర్వాత ఈ విధంగా డౌన్ అయ్యి రూ. 107 వచ్చి తర్వాత మళ్ళీ రూ. 116 క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. రేపు అది ఏ విధంగా ఉందో చూద్దాం, దాని ప్రభావం. ఓకేనా. మనం ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా ఈ యూ షేప్ వచ్చినప్పుడు బై చేసుకున్నట్లయితే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉందని చెప్పి మీరు గుర్తించండి. ఓకే. థ్యాంక్ యూ.